ఆమేన్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారి మితిలేని కృపలో 16వ దిన ఆత్మీయ వసంత ధ్యానమునకు మిమ్మల్ని ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నాం. ప్రభు కృప మీకు తోడై నడిపించునుగాక. ప్రార్థన. ప్రేమ నమ్మకము గల తండ్రి, కృపగల యెహోవా, మీరిచ్చిన శ్రేష్టమైన సమయమును బట్టి వందనాలు. ఈ వారమంతయు ఆధ్యాత్మిక వసంతములో వర్తమానాల కొరకు ఆశగా ఎదురు చూసిన యొక్క బిడ్డలను బట్టి వందనాలు. నాయనా, ఈ దినము మీరు మాతో మాట్లాడము, మమ్మల్ని బలపరచు. మేమందరము మీ రాజ్య పౌరులుగా ప్రత్యేకించిన ఆయన భూమి మీద నాయన పరిశుద్ధాత్మ ఇందులో ఆనందించలాగిన నీతిని సమాధానము మాకు అనుగ్రహిస్తున్నందుకు వందనాలు. వీటి నుంచి మమ్మల్ని దూరం చేయడానికి ప్రయత్నిస్తున్న శారీరక కార్యములను, ధర్మశాస్త్ర క్రియలను నాయన మాకు ఎత్తి చూపుతున్న విధానమును బట్టి వందనాలు. ధ్యానంలో బిడ్డలతో మీరు ఉండమని వేడుకొనిచున్నాం. ఈ వారం దిన వర్తమానాలు నాయన బిడ్డల్లో బలపరచము, జీవితకాలం వాటిని అనుభవించడానికి కృప ప్రసాదించమని, మేడులు దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నా పాపము పాప నరరూపివైనావు, నా శాపము మాప గలిగి వేలాడితివి. నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. హల్లెలూయా యేసయ్యా. నీ రూపము నాలో నిర్మించియున్నావు, నీ పోలికలోనే నివసించుచున్నావు. నీవు నన్ను ఎన్నుకొంటివి, నీ కొరకై నీ కృపలో. నీవు నన్ను ఎన్నుకొంటివి, నీ కృపలో, నీ కొరకై. హల్లెలూయా యేసయ్యా. నా శ్రమలు సహించి నా ఆశ్రయమైనావు, నా వెదలు వహించి నన్నాదుకున్నావు. నన్ను నీలో చూచుకున్నావు, నన్ను దాచి ఉంచావు. నన్ను నీలో చూచుకున్నావు, నన్ను దాచి ఉంచావు. హల్లెలూయా యేసయ్యా. నీ సన్నిధి నాలో, నా సర్వము నీలో. నీ సంపద నాలో, నా సర్వస్వము నీలో. నీవు నేను ఏకమగు వరకు నన్ను విడువానంటివే. నీవు నేను ఏకమగు వరకు నన్ను విడువానంటివే. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నా మనవులు నిన్నే, నీ మనసులో నెరవేరే. నా మనుగడ ఉండే, నీ గ్రంథములో నుండే. ఏమి అద్భుత ప్రేమ సంకల్పం, నేనేమి తెలుసు.
ఏమి అద్భుత ప్రేమ సంకల్పం, ఏమి చెల్లు. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా, ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నాదీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా. ప్రేమగల ప్రియ ప్రభువు, కృపగల తండ్రి, ఈ 16వ దిన ధ్యానములో మనకు నేర్పించుకున్న మాటలు రోమీయులకు రాయబడిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం నుంచి గమనిస్తున్నాం. అపోస్తలుడైన పౌలు గారుదా మన జీవితానికి నేర్చుకోవలసిన సత్యాలు అపోస్తలుడైన పౌలు గారు విశ్వసించి తను జీవిస్తూ ఇతరులకు చెప్పిన ఈ యొక్క మార్గదర్శకాలు ప్రభు మనకును అనుభవింప చేస్తున్నాడు. చూడండి, రోమీయులకు రాయబడిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం. పాప స్వభావం గురించి బాప్తిస్మం ద్వారా మనము పాత జీవితాన్ని పూడ్చిపెట్టిన తర్వాత మళ్ళా వెనుతిరగకూడదనే ఈ మాటలు మనకు ప్రభువు సెలవిస్తున్నాడు. రోమీయులకు రాయబడిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం నుంచి. కాబట్టి శరీరము దురాశకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపము ఏలనీయుడి. అవునండి, ప్రభువులో మనము అంగీకరించి బాప్తిస్మం తీసుకొని మళ్ళా పాపమునకు చూపిస్తున్నామేమో, పాపం వైపు వెళ్తున్నామేమో, పాపములో అనుభవిస్తున్నామేమో, పాపమునకు బానిసలమవుతున్నాము. వాక్యం స్పష్టం, దేవుని మాట స్పష్టం. ఇదిగో, చావునకు లోనైన ఈ శరీరం, చావునకు లోనైన ఈ శరీరము మరలా సమాధి చేయబడిన పాత రోత పాపములు మనిషి యొక్క దురాశలకు లోపడినట్లుగా. గమనించండి, ఇక్కడ బాప్తిసము తీసుకున్నాక కూడా ఆశలు మారట్లేదు చాలా మందికి. జస్ట్ ప్లేస్ మారింది. అంతకుముందు పాపంతో జీవించిన నువ్వు ఇప్పుడు పరిశుద్ధతతో జీవించావు. అంతకుముందు లోకంలో జీవించిన నువ్వు ఇప్పుడు సంఘములోకి వచ్చావు. క్రీస్తు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘములోకి వచ్చావు. కానీ అక్కడున్న దురాశే సంఘములో కూడా వచ్చిందంట. ఆలోచించండి, ఎంత దౌర్భాగ్య స్థితిలో సంఘము నడుస్తున్నది. ఏ సంఘం? ఆ రోజు రోమా సంఘం కావచ్చు, ఈరోజు నీ దేహం అనే సంఘం కావచ్చు, లేకుంటే నువ్వు ఆరాధనకు వెళుతున్న సంఘం కావచ్చు, నీ చుట్టుపక్కల ఉన్న సంఘాలు కావచ్చు, ఏదైనా సరే మళ్ళా చావునకును పాపమునకును లోనైపోతున్నాయేమో. కారణం ఏమిటయ్యా అంటే దురాశ. పిల్లరా, వాక్యం స్పష్టం. దురాశ గర్భము ధరించి పాపము పరిపక్వమై బాణము. దురాశను అలానే పెట్టి పోషిస్తున్నావు. కనుకనే ప్రభు ఈ మాట మనతో అంటున్నాడు. దురాశను అలానే పోషిస్తున్నావేమో. చూడండి, లూకాసు వార్త 16వ అధ్యాయం 16వ వచనం స్పష్టంగా ఉంది. లూకాసు వార్త 16వ అధ్యాయం 16వ వచనములో, యోహాను కాలం వరకు ధర్మశాస్త్రమును ప్రవక్తలను ఉండేది. అప్పటి నుంచి దేవుని రాజ్య సువార్త ప్రకటించబడుతున్నది. గమనించండి, ప్రతి వాడును ఆ రాజ్యములో బలవంతముగా జరపబడుచున్నాడు. ప్రతి వాడును ఆ రాజ్యములో బలవంతముగా అంటే క్రీస్తు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘములో, లోకములో ఉన్న పాపుల మంద బలవంతముగా ప్రభువులో జరపడి బాప్తిస్మనే ఆ కార్యము చూపించి, ఆ వంక చూపించి సంఘములోకి వచ్చి కూడా ఈ దురాశను నెరవేర్చే దినాల్లో మనం ఉన్నాం. అందుకనే మనకు ప్రభు ముందుగానే హెచ్చరిస్తున్నాడు. కాబట్టి శరీర దురాశకు లోపడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును
ఏలనీయుడి. పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడై ఉన్నాడు. దేవుని రాజ్యములో మారు మనసు లేకుండా, సర్వసత్యములోనికి నువ్వు నడవకుండా, ఇతరులకు మాదిరికరంగా నడిపించకుండా, నీవు బలవంతమును జొరపడి సంఘములో కూడా దురాశను కలిగి ఉన్నావేమో ఈరోజు ఆలోచించు. ఆ దినములో రోమా సంఘములో, రోమిల సంఘములో, ఈ ఇటలీ సంఘములో ఉన్న ఈ పరిస్థితి ఈరోజు మన జీవితాల్లో కూడా మనం చూస్తున్నాం, కళ్ళారా అనుభవిస్తున్నాం కూడా. కనుకనే అంటున్నాడు 12వ వచనంలో, కాబట్టి శరీర దురాశకు లోబడినట్లు చావునకు సంఘములోకి వచ్చావు. ప్రతి వారము బల సహవాసంలో ఉన్నావు. ప్రతి నెలలో ప్రభు బలం తీసుకుంటాం. ఇదిగో అక్కడ ఆఖరి మాటగా చెప్పేది అంత కొన్ని సమయాల్లో బలహీనులను, రోగులను చాలా మంది నిద్రిస్తున్నారంటే ఈ కలుగుచున్నది దురాశ వలనని నీ మనస్సునికి ఎక్కడ తోచటం లేదు. ఈరోజు ప్రభు అంటున్నాడు, ఒకసారి నువ్వు రక్షించబడి ఇదిగో నీ పాపములు బాప్తిస్మనే నీటిలో సమాధి చేయబడిన తర్వాత నువ్వు పరిశుద్ధాత్మ పూర్ణుడై ప్రభు కుమారుడిగాను కుమార్తెగాను ప్రభు యొక్క పిల్లలుగా మీరు కొనసాగుతున్నప్పుడు మరలా దురాశ ఎక్కడి నుంచి వచ్చింది? దురాశ గర్భము ధరిస్తుంది, అది పరిపక్వమై పాపమును కంటుంది. దానివల్ల వచ్చే జీతము పర్యవసానానికి నువ్వు వెళ్ళకూడదని ఇక ఆధ్యాత్మిక వసంతంలో ఈ దినము ప్రభు ఈ దురాశ ఇంకా నువ్వు సంఘంలో కొనసాగచ్చు, దేవునిలో కొనసాగచ్చు, ఆత్మీయ ఫలము లేకుండా దురాశతో ఉన్నావా? 13వ వచనం అంటున్నాడు, మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. చాలా స్పష్టమండి. దుర్నీతి, దురాశలు, దుర్నీతి. దురాశలు దుష్టుని యొక్క ఆశలన్నీ విశ్వాసంలో ఉండవచ్చు అంటే ఉండకూడదు కదా, మరి ఎలా ఉన్నాయి? రెండవది దుర్నీతి, చెడ్డ నీతి. దేవుని నీతి దేవుని నీతి పరిశుద్ధమైనది అయితే దుర్నీతి అపవిత్రమైనది. దీనికి నిన్ను నువ్వు అప్పగించుకోమంటున్నాడు ప్రభు యొక్క బలవంతం లేదు, మరి యొక్క బలవంతం లేదు, నిన్ను నీవు బలవంతముగా అప్పగించుకోమని చెప్తున్నాడు. మనం చూసామండి, రోమీయులకు రాయబడిన పత్రిక 1వ అధ్యాయంలోనే మనం గమనించాం. 1వ అధ్యాయం 24వ వచనములో ప్రభువు ఈ దుర్నీతి కలిగిన వారిని అపవిత్రతకు అప్పగించాడని 24వ వచనంలో చూసాం. 26వ వచనానికి వచ్చేసరికి తుచ్చమైన అభిలాషలకు అప్పగించాడని చూసాం. ప్రభువారే నిన్ను అపవిత్రతకు అప్పగించాడు. తుచ్చమైన అభిలాషలకు అప్పగించడానికి ఆయనకు అధికారం ఎక్కడుందా అంటే నేను స్వరక్తం ఇచ్చి సంపాదించాడు ఆయన. నీవు నీ సొత్తు కాదు, ప్రభు యొక్క రక్తంతో కొనబడిన వాడు. నిన్ను ఆయన విమోచించాడు కాబట్టి ఇప్పుడు నీ మీద ఆయనకు అధికారం ఉన్నది. అనగా సంఘములోకి వచ్చి కూడా నీ దురాశ దురుద్దేశములు పోలా. జాగ్రత్త, ప్రభు నిన్ను అప్పగించబోతున్నాడు కనుక నిన్ను నీవు అప్పగించుకో. నిన్ను నువ్వు ప్రభువుకు అప్పగించుకో. ప్రభు నీకు కృప చూపునై ఉన్నాడు. 28వ వచనంలో అంటాడు ఆయన, 28వ వచనంలో భ్రష్టత్వానికి అప్పగించాడు అంటాడు. రోమీయులకు రాయబడిన పత్రిక 1వ అధ్యాయం 24వ వచనాల అపవిత్రతకు అప్పగించాడని చూస్తున్నాం. 26వ వచనంలో తుచ్చమైన అభిలాషలకు అప్పగించాడని చూస్తున్నాం. 28వ వచనంలో భ్రష్టత్వానికి అప్పగించాడని చూస్తున్నాం. ఇది ఎవరినై అంటే దుర్నీతి గలవారిని. ఇక్కడైతే నువ్వు మారు మనసు పొందిన వ్యక్తివి, బాప్తిసము తీసుకున్న వ్యక్తివి, ప్రభు కావాలనుకుని ఈ యొక్క ఆధ్యాత్మిక వసంతంలో పాలు పొందే వ్యక్తివి అయితే 29వ వచనం అంటున్నాడు 1వ అధ్యాయం, ఈ దుర్నీతి నుంచి నువ్వు ప్రభు చేతికి అప్పగించుకో. చాలాసార్లు దురుద్దేశంతోనూ దుర్నీతితోనూ మనం ప్రభు సన్నిధిలో ఉంటాం. అనగా అపవాది సాధనాలు అవుతున్నామని, అపవాదికి అవయవాలు అవుతున్నామని ఇక్కడ ఆంతర్యమై ఉన్నది. కనుక నీ దేహము దేవుని ఆలయం, నిన్ను ఆయన విలువ పెట్టి కొనుక్కున్నాడు. ఈ ఆలయాన్ని, దేహాన్ని, అలాగే నువ్వు నీ మందిరాన్ని వ్యాపార కోడలుగా చేస్తున్నావా? దురుద్దేశంతో జీవిస్తున్నావా? దుర్నీతితో జీవిస్తున్నావా? నీకు నీవే అప్పగించుకొని ఉన్నావని చెప్తున్నాడు. దుర్నీతి సాధకములుగా పాపములకు అప్పగింపకుడి. అయితే మృతులలో నుండి సజీవులమనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయవము నీతికి సాధనములుగా దేవునికి అప్పగించడి. మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు కనుక పాపము మీ మీద ప్రభుత్వమును చేయదు. ఎవరి బలవంతం లేదంట, మీరే
ధర్మశాస్త్రం అనబడే వాక్యాన్ని అడ్డం పెట్టుకొని దాన్ని ఇష్టానుసారంగా మార్చుకొని ఇదిగో అపవిత్రతకును, తుచ్చమైన అభిలాషలకును, భ్రష్టత్వానికి పోటానికి మీ యొక్క శరీరములను మీ యొక్క ఆత్మలను పాపానికి సైతానుకు దుర్నీతికి అప్పగించబడి ఎలయనగా మీరు సజీవులకు దేవుని పిల్లలై ఉన్నారు కనుక, దేవుని పిల్లలైన వారు అనేకులు భ్రష్టులైన వారు కనిపిస్తున్నారు బైబిల్లోనే. మరి ఈ కొత్త నిబంధన లోకంలో, ఈ క్రీస్తు శకంలో ఇంకెన్ని వేల మంది, ఎన్ని కోటాను కోట్ల మంది భ్రష్టులైపోయి ఉంటారు. ఒకవేళ నువ్వు ఇంకా భ్రష్టుడిగా ఉన్నావా, రా మళ్ళా ప్రభుతో జీవించు. దేమాయలోకమును ప్రేమించి నన్ను విడిచాడని పౌలు ఎంతగానో మనోవేదనతో తెలియచేస్తున్నాను. ఆ దేమానే కాదు, ఈరోజు ఎంతమంది వెళ్ళారు. లోకంలో కలిసిపోతున్న నీవు, దేవుని బిడ్డవైన నీవు, ఒకసారి నమ్మి ఆయన దగ్గరకు వచ్చిన నీవు మళ్ళా నువ్వు లోకంలో కలిసిపోతే ఆయన సహిస్తాడా? విడిచిపెడతాడు. కాబట్టి నిన్ను నీవు ప్రభువుకు అప్పగించుకో. దుర్నీతి సాధనము కాక దేవుని చేతికి అప్పగించుకో. సజీవులకును మృతులకును తీర్పు తీర్చు దేవదేవుని చేతికి అప్పగించుకో. ఆయన మాటకు లోబడు. చూడు ఇక్కడ 15వ వచనము, అట్లైన ఎడల కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనగు వారము కామని పాపము చేయదమా? అది అన్నిటికీ ఎప్పటికీ నువ్వు పాపం చేయకూడదంట, పాపము జోలికి పోకూడదంట. లోబడుటకు దేవుడు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకుందరు, అది చావు నిమిత్తముగా పాపమునికే కాని నీతి నిమిత్తముగా విధేయతకే కాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదరని మీరు ఎరుగరా? అవునండి, నీ హృదయపూర్వకముగా 17వ వచనం కూడా ఇదే చెప్తుంది. నీ హృదయపూర్వకముగా లోబడు. ఎవరికి? పాపానికి లోబడతావా? దురాశకు లోబడతావా? దుర్నీతికి లోబడతావా? లేదు ప్రభువుకు లోబడతావా? ప్రభువుకు లోబడితే పరిశుద్ధమైన జీవితాన్ని ఆయన ఇయటానికి ఇష్టపడుతున్నాడు. దుర్నీతికి లోబడితే దిగో పాప సంబంధమైన జీవితానికి ఆయన అప్పగిస్తాడు. నిన్ను నీవు అప్పగించుకునే పని అయితే ప్రభువుకి అప్పగించుకో. నిన్ను నీవు అప్పగించుకోకుండా లోకంలోనికి తీసుకెళ్లే పని అయితే లోకస్తులోనికి తీసుకెళ్ళిపో. ప్రభు నేను వదిలిపెడతాను. ఇది పెద్ద విశేషమేమి కాదు. మోషే ప్రార్థన చేశాడు, ప్రభువా ఇశ్రాయేలు ప్రజలందరూ పాపం చేస్తున్నారు, దూడలు చేసుకుని, అయ్యా జీవగ్రంథం నీ గ్రంథంలో నుంచి వారి పేరు తెరిచిపెట్టకమంటే ప్రభు అంటాడు, ఎవడు నా ఎదుట పాపము చేసినా వాడిని నేను తుడిచిపెట్టదు. మోషే అడిగింది కొట్టివేయబాకనే, అయ్యా నీ గ్రంథంలో నుంచి వారి పేర్లు కొట్టివేయబాక అంటాడు. కొట్టేస్తే మళ్ళా కనిపించదేమో ప్రభు అంటాడు, తుడిపేస్తానంటాడు. ఒకవేళ నువ్వు ఇంకా బాప్తిస్మం తీసుకొని ప్రభులో ఒక తీర్మానం తీసుకొని ప్రభులో ఉండాలని ప్రతిష్ఠ చేసుకొని నాజీరు చేయబడిన వాడవై, లేకుంటే వ్రత దీక్షతో ఉండాలని ఇంకా పెళ్లి వేషాలు, పెళ్లి మొక్కలు అంటాం కదా, అటు ఇటుగా తిరుగుతున్నావేమో ప్రభు అంటాడు, జాగ్రత్త. నిన్ను నీవు అప్పగించుకోకపోతే పాపమే నిన్ను ఏలుతుంది. ప్రభు చేతికి అప్పగించుకోండి. నిత్య జీవమును ఏలులాగా నా దాసులు కండి. చదువుకుంటారండి, మీకే ఈ పని పెడుతున్నాం. చదువుకుంటారండి. పరిశుద్ధత కలుగుటకే ఇప్పుడు మీ అవయవములు నీతికి దాసునిగా అప్పగించుకొనిడి. ప్రభుకైతే నువ్వు అప్పగించుకోవాలి. ప్రభుకైతే నువ్వే అప్పగించుకోవాలి. జాగ్రత్త. పరిశుద్ధత కలిగిన ప్రభు నీవు కూడా పరిశుద్ధముగా జీవించాలని ప్రభు కోరుకుంటున్నాడు. కనుకనే పేతురు అంటాడు, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభుని చూడలేడు. ఆ పరిశుద్ధత లేకుండా నీవు ప్రభుని చూడలేవు. కాబట్టి పరిశుద్ధంగా జీవించమని చెప్తున్నాడు. చెప్తూ 23వ వచనం దాకా మీరు వచ్చేసరికి చివరి కంక్లూజన్ ఇస్తున్నాడు. కంక్లూజన్ ఏమని ఇస్తున్నాడంటే, ముగింపు, ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణమే, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తునందు నిత్య జీవము. హల్లెలూయా. పాపమునకు అప్పగించుకుంటే దాని వల్ల వచ్చే జీతము మరణము, అయితే ప్రభువుకు అప్పగించుకుంటే దాని వల్ల వచ్చే కృపావరము నిత్యము జీవము. భూమి మీద నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందు ఆనందాన్ని అనుభవిస్తావు. ఇదిగో ప్రభుని కలిగి ఉంటే, ప్రభువులో ఉంటే, ఒకవేళ నువ్వు ఆ స్థితిలో లేకుండా దిగజారిపోతే, ఇదిగో ప్రభు నిన్ను అపవాదికిని వాని కొరకు సిద్ధపరిచిన ఆ నరకాగ్నికి పంపిస్తాడు. ఆలోచించు. నువ్వు అక్కడికి వెళ్ళాలని దేవుని యొక్క తలంపు కాదు, కానీ దేవుని రాజ్యమైన నీతియును సమాధానము కలిగి ప్రభువులో జీవించాలన్న దేవుని యొక్క దృక్పథమును కలిగి ఉండు. ప్రభు కృప పొందుకో, ప్రభు మేళ్ళు అనుభవించు.
ప్రభువుల నిత్య జీవం మనకి పొందటానికి నీ దురాశను, దుర్నీతిని విడిచిపెట్టు. ప్రభుతో కలిసి ఉండు. ఈ మొదటి 6 అధ్యాయాల్లో ఈ భాగాలు ఎక్కువ చూస్తామండి. దుర్నీతి, దురాశ. అవును, దేవుణ్ణి బిడ్డలు ఎక్కడికి వెళ్ళినా వారి ఆలోచనలు మారటం లేదేమో. లేకుంటే నీవు దేవునిలోకి వచ్చి తీర్మానం చేసుకుని కొన్ని దినాలు గడిచిన తర్వాత ఇంకా స్వలాభాపేక్ష, సదుద్దేశము, దేవుని మీద ఆధారపడిన జీవితము, ఇదిగో లోపితనము, దేవుని దగ్గరే నువ్వు ఈ దుర్నీతిని జరిగించటానికి ఇష్టపడుతున్నావేమో. ప్రభు ఒప్పుకోడు. నువ్వు ప్రభు చేతికి అప్పగించుకొని ఈ యొక్క అపవాది కార్యము నుంచి బయటికి రా. ప్రభు నీకు పరిశుద్ధ ఆత్మ ఆనందమును అనుగ్రహిస్తాడు. ఇటు ఆనందము నీకు తోడై నడిపించను గాక. నీ కొరకైన ప్రార్థన ఇది. ప్రార్థన. ప్రేమ నమ్మకము గల తండ్రి, కృపగల దేవ, దుర్నీతి సంబంధమైన, దురాశ సంబంధమైన జీవితాల నుంచి మమ్మల్ని బయటికి లాగి నిత్య జీవానికి నడిపించాను. మరలా మేము నాయన కుక్క తన వాంతికి తిరిగినట్లు నాయన అపవిత్రత వైపు తిరుగుతున్నారేమో. ఆయన తిరుగుచున్న వారు దురాశను, మా ప్రభా దురుద్దేశమును కలిగి ఉన్నారు. ఇటు మీరు మా కళ్ళకి ఎత్తి చూపిస్తున్నారు. కనుక వీటికి దూరముగా మమ్మల్ని మేము మీ చేతులకు అప్పగించుకొనిచుండగా మీలో ఉన్న స్వతంత్ర జీవితమునకు నాయన మేము మిమ్మల్ని గణపరచ బిడ్డలుగా మార్చమని, మమ్మల్ని బట్టి అనేకులు మీ రాజ్య పౌరులుగా తీర్చబడి భాగ్యమును దాచి ఈ వారం అంతా అయిన వాక్యమును జీవితకాలము అన్వయించుకున్నట్టుకు మాకు మీ యొక్క ఆశీర్వాదములతో కూడా నడవడిని దయచేయమని, ప్రతి కుటుంబమును మీరు బలపరచమని, ఆశీర్వదించి పునరుద్ధాన సంబంధమైన హెచ్చింపు అనుగ్రహించమని యేసు నామమున నడుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియక దేవుని సకలమైన దీవులు మీ కుటుంబములకు, వ్యక్తిగత జీవితములకు ప్రభు నిత్యము తోడే నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా.